మలక్పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె రాము చైనా మాంజా ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ బాలుడికి దోసకాయను మాంజాతో కోసి చూపిస్తూ చైనా మాంజా ఎంత ప్రాణాంతకమో వివరించారు. ఇలాగే మనిషి గొంతుకు కూడా తగిలితే తీవ్ర గాయాలు, ప్రాణ నష్టం తప్పదని హెచ్చరించారు. నిషేధిత చైనా మాంజా వినియోగం చట్టరీత్యా నేరమని తెలిపారు. భద్రత కోసం పత్తి దారాన్ని మాత్రమే ఉపయోగించాలని మలక్పేట ట్రాఫిక్ పోలీసులు ప్రజలను కోరారు. మరి కట్ అవుతుంది. అదేంటి మెడకాయ కలిగితే ఎక్కడైతుందో తెలుసా? మెడకాయ కలిగితే మెడకాయ అనుకో అంటే ఏంటి మెడకాయ అట్లా దిగిపోతుంది. అర్థమైందా? ఏమవుతుంది? ఈ కట్ కాకుండా ఏళ్ళకాయ చుట్టుకున్నావు, అదే మెడకాయ కట్ అయితే కట్ అవుతుంది. ఇది ఎందుకు దానంతో ఎగరరా పక్కన పైకి వాడడం ఏమొచ్చింది? వాడద్దు. ఇది మంచిగా మానైనా కార్డులతో వేసుకోవాలి పైకి. అది చూసిన ఎట్లా కట్టేసి చూసిన మెడకాయ కూడా అంతేనే స్పీడ్గా పోతారు బైక్ వేసుకొని, మర్చిపోతున్నారు. ఏది ఎన్ని తీసుకో, ఇది అవసరమా నీకు? చేదు ఎందుకు కట్టుకున్నావు? ఎందుకు కట్టినావు? ఇది కట్ అవుతుందని ఏళ్ళు కట్ అవుతుందని పెట్టినావు కదా. మరి కట్ అవుతుంది. అదేంటి మెడకాయ కలిగితే ఎక్కడైతుందో తెలుసా? మెడకాయ కలిగితే మెడకాయ అనుకో